స్టూడెంట్స్, ఈ మనం గత వీడియోలో శాండ్విచ్ సిద్ధాంతము లేదా స్క్వీజ్ సిద్ధాంతాన్ని మనం తెలుసుకున్నాము. ఈ సిద్ధాంతమేమో ఈ థీరము అనేక ఎగ్జామ్స్లో పడే చాలా ఇంపార్టెంట్ అయిన సిద్ధాంతం. కాబట్టి మీరు దాన్ని బాగా అర్థం చేసుకొని బై హార్ట్ చేసి నేర్చుకోండి. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడాను చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ మనము నేర్చుకుందాము. ఫస్ట్ శాండ్విచ్ సిద్ధాంతం తాలూకా స్టేట్మెంట్ ఏంటి చెప్తున్నాడు? ఎస్ఎన్ యుఎన్ టిఎన్ ఈ మూడు 3 సీక్వెన్సెస్ ఆర్ 3 సీక్వెన్సెస్. నెక్స్ట్ ఫర్ ఎ పాజిటివ్ ఇంటీజర్ కేకు Sn is less than or equal to Un less than or equal to Tn for all n belongs to n greater than or equal to k. How to? Limit Un Sn is equal to L, limit Tn is equal to L if అయితే then limit Un is equal to L. ఇది మన స్టేట్మెంట్, శాండ్విచ్ సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు దీని లిమిట్ దీని లిమిట్ ఒకటే అయినప్పుడు దీని లిమిట్ కూడాను అదే అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం ఒకసారి. ఓకే, యూజింగ్ శాండ్విచ్ థీరం prove that limit n tends to infinity sin n by n is equal to 0. ఓకే, ఇప్పుడు మనకి లిమిట్ n tends to 0 sin n by n is equal to 1 అని మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి, సొల్యూషన్ చూద్దాం ఒకసారి. we know that sin అనేది is lies between -1 1. కాబట్టి -1 is less than or equal to sin n is less than or equal to 1. సో మనకి ఇది కావాలి కాబట్టి త్రూఅవుట్ ఈక్వేషన్ ని n తో డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ దిస్ ఇంప్లైస్ -1 by n is less than or equal to sin n by n is less than or equal to 1 by n. ఇప్పుడు దీని లిమిట్ కడదాం, దీని లిమిట్ కడదాం. సో దీని లిమిట్ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. నౌ లిమిట్ n tends to infinity 1 by -1 by n is equal to ఎంత వస్తుంది? ఇంటిగ్రేషన్ 1 -1 by ఇన్ఫినిటీ అంటే దిస్ ఇస్ 0. అలాగే లిమిట్ n tends to infinity 1 by n is also 0. కాబట్టి దీని లిమిట్ 0 అయిపోయింది, దీని లిమిట్ 0 అయిపోయింది. దేర్ఫోర్ బై శాండ్విచ్ థీరం లిమిట్ n tends to infinity sin n by n is equal to 0. ఇది ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకో ప్రాబ్లం చూద్దాం ఒకసారి. రైట్, prove that prove that 1 by n square plus 1 plus 1 by n square plus 2 plus and so on 1 by n square plus n is equal to 0. ఇది మనం చూద్దాం ఈ ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లో అన్నిటికంటే ఇప్పుడు మనకి క్లియర్గా మేము చెప్తుంది, క్లియర్లీ we know that n square plus 1 is less than n square plus 2.
కదా. సో ఇది దీనికంటే చిన్నది కాబట్టి దీని అన్నిట్లోకి పెద్దది, వీటన్నిటిలోకి పెద్దది ఏమవుతుంది ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు ఇంప్లాయిస్ 1/n square plus 1 is greater than 1/n square plus 2. సో వీటన్నిటిలోకి పెద్దది టర్మ్ ఏదవుతుంది ద గ్రేటెస్ట్ టర్మ్ ఈజ్ 1/n square plus 1. The smallest term is 1/n square plus n. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ Sn is equal to 1/n square plus 1 plus 1/n square plus 2 plus and so on 1/n square plus n. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని జాగ్రత్తగా దీనికంట పెద్ద టర్మ్స్ అటు పెడదాము, దీనికంట చిన్న టర్మ్స్ ఇటు పెడదాం. అన్నిటికంటే చిన్న టర్మ్ ఏంటి ఇది, కాబట్టి ఏం చేస్తానండి దీన్ని 1/n square plus n plus 1/n square plus n plus and so on 1/n square plus n is less than ఈ టర్మ్ రాస్తున్నాను 1/n square plus 1 plus 1/n square plus 2 plus and so on 1/n square plus n is less than మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ 1/n square plus 1 plus 1/n square plus 1 plus and so on 1/n square plus 1. జాగ్రత్త చూడండి, అంటే ఈ టర్మ్ అంతటి మీదకి ఇది పెద్దది, ఈ టర్మ్ ఈ దీనికంటకి ఇది చిన్నది అవుతుంది, ఎందుకంటే ఇది అన్నిటికంట చిన్న టర్మ్, ఇది అన్నిటికంటే పెద్దది. కాబట్టి దీని ఏం చేస్తున్నా అంటే దీనికంటే పెద్ద ఇది దీనికంటే చిన్నది ఇది. ఈ విధంగా నేను వేసుకుంటే దీన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటున్నాను చూడండి ఒకసారి. n's కాబట్టి n ఇంటూ దీన్ని n స్క్వేర్ ప్లస్ n కింద రాస్తాను, ఈజ్ లెస్ దాన్ ఇదంతా sn కాబట్టి sn కింద రాస్తున్నాను, ఈజ్ లెస్ దాన్ ఇది n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 1 కింద రాస్తున్నాను. ఇప్పుడు లిమిట్ కడదాం, లిమిట్ కడితే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/n స్క్వేర్ ప్లస్ n. ఇప్పుడు చూడండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ దీనికి n కామన్ తీసనుకోండి n ప్లస్ 1 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది 1/n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ప్లస్ 1 అంటే ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే రెండో చూద్దాం, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/n స్క్వేర్ ప్లస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n కామన్ తీసేది n కామన్ తీస్తే ఎంత వస్తుంది దీనికి, ఓకే దిస్ ఈజ్ ఈక్వల్ టు n కామన్ తీస్తే n ప్లస్ 1/n దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ప్లస్ 1/n. సో 1/n అంటే ఇన్ఫినిటీ అంటే అది 0 అయిపోతుంది, ఇన్ఫినిటీ ప్లస్ 0 అంటే మళ్ళీ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0 అంతే కదమ్మా. n టెన్స్ టు ఇన్ఫినిటీ ప్లస్ 0 ఇది 0 అయిపోతుంది. సో 1/∞ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. సో దీని లిమిట్ 0 అయిపోయింది కాబట్టి హెన్స్ బై శాండ్విచ్ థియరం, hence by sandwich theorem hence by sandwich theorem hence by limit n tends to infinity Sn is equal to limit n tends to infinity 1/n square plus 1 1/n square plus 2 plus and so on 1/n square plus n is equal to 0. ఇది రెండో ప్రాబ్లం.
సో ఈ విధంగా మనం దీని తాలూకా లిమిట్ కట్టి దీన్ని లిమిట్ కడితే ఈ రెండు లిమిట్లు ఒకటే వచ్చినప్పుడు దీని లిమిట్ కూడాను అదని ఈ సిద్ధాంతం ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఇంకో ప్రాబ్లం చూద్దాము. Prove that 1 by n square plus 1 root over plus 1 by n square plus 2 root over plus and so on 1 by n square plus n is equal to 1. ఇది చూపించాలి. ఇందాక దానికి రూట్ లాగా సేమ్ ఇందాక ప్రాసెస్సే, అన్నిటికంటే చిన్న టర్మ్ ఇది, అన్నిటికంటే పెద్దది ఇది. దీన్ని అలాగ అప్లై చేసాం అనుకోండి, సొల్యూషన్ సేమ్ 1 by root over n square plus n plus 1 by root over n square plus n plus and so on 1 by root over n square plus n is less than 1 by n square రాసుకున్న ముందు let Sn is equal to 1 by root over n square plus 1 1 by root over n square plus 2 plus 1 by root over n square plus n. So this is equal is less than Sn is less than 1 by root over n square plus 1 plus 1 by root over n square plus 1 plus and so on 1 by root over n square plus 1. ఇందాక సేమ్ ఇది n's కాబట్టి n by root over n square plus n is less than Sn is less than n by root over n square plus 1. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి n by లిమిట్ కడదాం. లిమిట్ n tends to infinity n by root over n square plus n. This is equal to limit n tends to infinity n by దీంట్లో n కామన్ తీసామనుకోండి, n స్క్వేర్ కామన్ తీసామనుకోండి, సో రూట్ ఓవర్ n స్క్వేర్ కామన్ తీస్తే 1 plus 1 by n వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బయటకు వస్తుంది అనుకోండి, n క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ n tends to infinity 1 plus root over 1 plus 1 by n. So this is equal to limit n tends to infinity 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే దీని దగ్గరికి వద్దాం. లిమిట్ n tends to infinity n by root over n square plus 1. So this is equal to limit n tends to infinity n by దీని కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఇక్కడ n కామన్ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 plus 1 by n square. n స్క్వేర్ బయట కొట్టుకుంటే n అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity, దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది మనకి 1 by root over 1 plus 1 by n square. సో దిస్ ఈజ్ ఆల్సో 1. ఇది 0 అయిపోతుంది కాబట్టి 1 అయిపోతుంది. దేర్ ఫోర్ ఏమవుతుంది ఇక్కడ, దేర్ ఫోర్ బై శాండ్విచ్ థియరం ఏమవుతుంది ఇక్కడ, లిమిట్ n tends to infinity Sn is equal to n tends to infinity Sn is equal to limit n tends to infinity 1 by root over n square plus 1 1 by root over n square plus 1 2 plus and so on 1 by root over n square plus n is equal to. ఈ విధంగా మన ప్రాబ్లమ్స్ చేస్తాం. లిమిట్ కట్టడం అనేది బాగా రావాలి, దీంట్లోన వస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే.
ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.